అందరికీ నమస్కారం అండి. ఒక ఇంటికి ఒక అమ్మాయి కోడలుగా వెళ్ళింది. వెళ్ళేటప్పుడు పెద్ద చదువు కాదు, ఏదో ఒక చిన్న చదువుతోటే అత్తారింటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏదో చిన్న చదువుకుంది, ఏదో చిన్న ఉద్యోగం తెచ్చుకుంది. తెచ్చి ఇచ్చేరాళ్ళు చేస్తుంది. చేసేటప్పుడు ఉద్యోగం చేస్తున్నాను కదా అని బాధ్యతలు తీసుకోకుండా మొత్తం అత్తగారి మీద వదిలేసి టైంకి లేగటం, డ్యూటీకి వెళ్ళిపోవటం, మళ్ళీ టైంకి రావటం, తినేసి పడుకోవటం, అలా చేయటం. నీ పిల్లల్ని ఎవరు పెంచుతారు? నీ భర్తను ఎవరు పెంచుతారు? ఎవరు చేస్తారు? అత్తగారి మీద అంత భారం వేయటం ఏంటి? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసుకోవాలి. అదేం కలెక్టర్ పోస్ట్ కాదు కదా టైం లేని ఉద్యోగంలా చేయటానికి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా అంతంత కళ్ళు నెత్తి మీదకి వచ్చేసినట్టు అయిపోతే ఆ అత్తగారి పరిస్థితి ఏంటి? వయసు అయిపోయి చెయ్యలేక పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా గొడ్డు కొట్టుకున్నట్టు కొట్టుకుని పనిచేసి కంచాల్లోకి పెడితే తన పిల్లలు తను కూర్చుని తింటారు. పైగా రాయల్టీగా మాటలు, స్టైలు ఇవన్నీ వెళ్ళబోతుంటే అత్తగారికి ఎలా అనిపిస్తుందండి? మండిపోతుంది ఒళ్ళు కదా, కారం రాసుకున్నట్టు ఉంటుంది. ఆవిడ చూసి 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 ఎప్పుడో తిరగబడిపోద్ది. ఆవిడ నాకు చెప్పింది ఏమనంటే, పొద్దున్న లెగుతానండి, లెగిసిన దగ్గర నుంచి చేసిందని చేసినట్టే ఉంటాను, మరి అమ్మాయి చేయదమ్మా అంటే, ఏం చేస్తామండి, పొద్దున్న 8 ఆ టైంకి లెగుతుందండి, చక్కగా స్నానం చేసేస్తుంది, రెడీ అయిపోద్ది, టిఫిన్ వేసేస్తాను, తినేస్తుంది, వెళ్ళిపోద్దండి. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించి మా అబ్బాయికి బాక్స్ పెట్టి అన్నీ చెయ్యాలండి నేను. మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుందండి, తాయితీగా వస్తుందండి, ఇంటికాడ ఏ పని చేయక్కర్లా. ఆదివారం సెలవు వస్తే మట్టుకు కొంచెం బట్టలు ఉతుక్కుంటుంది అంతే. పిల్లలు కూడా పని చేయరండి. తల్లి ఎంత చేస్తుందో పిల్లలు అంత చేస్తున్నారు. తల్లి చేస్తే కదా పిల్లలకు చెప్పడానికి. అదండి ఆడతనం, అమ్మతనం అంటే 4 బాధ్యతలు తీసుకుని నలుగురిని చక్కబెట్టుకునేలాగా చెయ్యాలి. ఇంటికాడ ఉన్నప్పుడు బోల్డ్ పని చక్కబెట్టుకోవచ్చు. 8 దాకా ఆడది పడుకుంటే ఏమంటారు? నా నోటితో నేను అనకూడని మాట అంటారు. అంతసేపు పడుకోకూడదు. పొద్దున్నే మరీ ఎర్లీ మార్నింగ్ 5-4 లేకపోయినా కనీసం 6 లేచి చక్కగా ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని, ఇంట్లో పనులు చేసుకుని, స్నానం చేసి, దేవుడికి దండం పెట్టుకుని, అత్తగారికి సాయం చేసి, పిల్లలకి టిఫిన్లు అవి పెట్టుకుని చక్కబెట్టుకుని డ్యూటీకి వెళ్ళిపోవాలి. అప్పుడు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఉన్న పనులుంటే చెరో పని చేసుకుందాం అత్తయ్య అని చెప్పాలి. అతి మంచితనంగా ఉండే అత్తగారిని హింస పెడతామంటే ఈ రకమైన హింస మనలో కోడలో కలిపి. మంచితనం అలా ఉపయోగపడుతుందండి? కాదు కదా, అలా చేయకూడదు కదండి. ఇదివరకు అలా చేసేవారా? ఊరుకుండేవారా అత్తగారులు?